మీ రెవెన్యూ శాఖలో తలారి కుటుంబానికి పొజిషన్ సర్టిఫికెట్ ఇచ్చినట్లు, గ్రామంలో ఇళ్ల స్థలాలు లేని నిరుపేదలకు వెంటనే స్థలాలు కేటాయించి పొజిషన్ సర్టిఫికెట్లు మంజూరు చేయాలని స్థానిక ఎంపీటీసీ కనమూరు మధుసూదన్ రెడ్డి మండల తహసీల్దార్ మురళిని డిమాండ్ చేస్తూ వినతిపత్రం ఇచ్చారు. గత ప్రభుత్వంలో సర్వే నెంబర్ 436లోని 55 సెంట్ల భూమిని జగనన్న కాలనీకి కేటాయించగా అందులో ఇంకా 45 సెంట్లు భూమి ఉందని ఎంపీటీసీ మధురెడ్డి తెలిపారు. అయితే ఆ మిగిలిన స్థలాన్ని అధికారులు డీకేడీ పట్టా పేరుతో స్థానిక తలారికి ఇచ్చారని, దానిపై ఎలాంటి ఆన్లైన్ అంటే 1B రీసర్వేలో నమోదులు లేవని ఆయన స్పష్టం చేశారు. ఆన్లైన్లో నమోదు కాకుండా మా దగ్గర పట్టా ఉందంటూ చూపిస్తున్న దొంగ పట్టాలను పరిగణలోకి తీసుకోకుండా ఆ భూమిని గ్రామంలోని నిరుపేదలకు ఇళ్ల స్థలాలుగా కేటాయించాలని మధుసూదన్ రెడ్డి కోరారు. ప్రస్తుతం గ్రామంలో ఇళ్ల స్థలాల కోసం 40 మందికి పైగా నిరుపేదలు దరఖాస్తు చేసుకున్నారని, దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరికి 12 అంకణాల చొప్పున కేటాయిస్తే ఈ భూమితో పాటు అదే సర్వే నెంబర్లో పక్కనే ఉన్న మరో ఎకరం భూమి కూడా వారికి సరిపోతుందని పేర్కొన్నారు. గతంలో అధికారులు తలారి కుటుంబానికి 9 అంకణాలకు పొజిషన్ సర్టిఫికెట్ ఇచ్చారని, అయితే ఆయన మీరు ఇచ్చిన 9 అంకణాలే కాకుండా మరో 9 అంకణాలు అంటే మొత్తం 18 అంకణాలను ఆక్రమించి ఇల్లు నిర్మించినట్లు తెలిపారు. కానీ ఆయన అంతా ఆక్రమించి కట్టుకున్నప్పటికీ ఏ ఒక్క అధికారి గాని ప్రజాప్రతినిధి గాని ప్రశ్నించలేదు. ఎందుకంటే ఆయన రెవెన్యూ శాఖలో పనిచేస్తున్నాడు కాబట్టి. అధికారులు చూసి చూడనట్లు మిన్నకుండిపోయారని ప్రశ్నించారు. అయితే అదే గ్రామంలో ఇళ్ల స్థలాలు లేని 40 మందికి పైగా ఎస్సీ ఎస్టీలు ఇబ్బందులు పడుతున్నారు. మీ తలారికి ఇచ్చిన అదే రీతిలో ఇప్పుడు ఇళ్ల స్థలాలు లేని ఎస్సీ ఎస్టీ నిరుపేదలందరికీ కూడా వెంటనే పొజిషన్ సర్టిఫికెట్లు ఇవ్వాలని ఒత్తిడి తెచ్చారు. అధికారులు సానుకూలంగా స్పందించి తక్షణమే స్థలాలు కేటాయించకపోతే పేదల తరఫున భారీ ఎత్తున పోరాటం చేస్తామని ఈ సందర్భంగా హెచ్చరించారు. ఇది ఇళ్ల స్థలాలకి గతంలో ఇళ్ల స్థలాలు ఏంటంటే అక్కడ ఎంతైతే ల్యాండ్ ఉందో అదంతా బౌండరీస్ ఫిక్స్ చేశారు. మొన్న రీసెంట్ గా సర్వే చేసి బౌండరీస్ ఫిక్స్ చేసి స్కెచ్ అంతా తీసుకున్నారు. బౌండరీస్ అంతా ఫిక్స్ చేసేసారు. ఏదైతే ఒకరికి అసైన్మెంట్ పట్టా ఇచ్చున్నారో అది పట్టా ఆల్రెడీ అది కమిటీలో పెట్టి ఆన్లైన్ లో ఇచ్చిన పట్టా ఇచ్చున్నారు కాబట్టి దాని పక్కన ఇంకా మిగిలిన ల్యాండ్ ఉంది. మిగిలిన ల్యాండ్ అంతా మనం సర్వే చేసి రెడీ చేసాము. మనకి హౌస్ సైట్లకి ఆప్షన్ రాగానే దాన్ని మేము ప్రాసెస్ చేస్తాం. ప్రజెంట్ అయితే హౌస్ సైట్లు కొత్తగా ఇవ్వడానికి మనకు ఆప్షన్ లేదు. కరెక్టే సార్. ఇప్పుడు 436లో సర్వే నెంబర్ 436లో 50 సెంట్లు జగనన్న కాలనీకి ఇచ్చారు. 40 సెంట్లు వదిలేదు. అది డీకేడీ పట్టా చేసే ఉన్నారు. ఇప్పుడు ఆ పట్టా చేసినప్పుడు రీసర్వేలో లేదు, అది ఆన్లైన్ లో లేదు, 1Bలో రావట్లా, ఎక్కడ ఆన్లైన్ లో చూపించట్లా. అది మామూలుగా మీకు ఈ వీళ్ళకే చెల్లుబాటు అవుతుందా? ప్రతి ఒక్కరికి ఇట్లాగే ఒక రిజిస్ట్రేషన్ అందరికి చెల్లుబాటు. మేము సర్వేకి పంపించాను. ఫస్ట్ మీరు అడిగినప్పుడు సర్వేకి పంపిస్తే అప్పుడు అతను పట్టా ఆన్లైన్ లో ఇచ్చిన పట్టా, అసైన్మెంట్ రిజిస్టర్ అన్ని తీసుకొని వచ్చారు. పట్టా అయితే ఇచ్చున్నారు. పట్టా ఇచ్చున్నారు కానీ రీసర్వేలో కానీ దాని మీద అందుకనే మనం రిపోర్ట్ అయితే పంపించారు సార్. ఇప్పుడు మిగిలిన ల్యాండ్ పట్టాని ఆపారు కదా, మిగిలిన ల్యాండ్ అయితే అక్కడ పైన అది రెడీ చేసింది. అది పట్టాని ఇచ్చారు కదా, వాళ్ళలో ఒక 2-3 ఇల్లు కట్టుకోండి. ఈ పట్టాని ఇచ్చారు కదా సార్, ఈ ఒక్కరికే వర్తిస్తుందా? 400కి ఇట్లాగే ఆన్లైన్ లో లేకుండా పట్టా నుండి రిజిస్టర్ డాక్యుమెంట్ ఆన్లైన్ లో రీసర్వేలో మిస్ అయ్యింది అంతేగాని ఈ ఆన్లైన్ లో ఏం లేవు సార్. ఇప్పుడు రీసర్వే జరిగి ఎన్ని ఏళ్ళు అయింది సార్? 3 సంవత్సరాలు అయింది. ఇప్పటి వరకు ఏం సార్ ఉంటే పక్కాగా ఉంటే డాక్యుమెంట్ ఎక్కడ రీసర్వే ఎక్కించుకోవాలి కదా సార్. అయితే రీసర్వేలో కొన్ని అట్లా మిస్ అయ్యి ఉన్నాయి. కానీ అది వాళ్ళకి పట్టా ఇచ్చున్నారు కాబట్టి వాళ్ళ పట్టా మీద ఏదో మీకు ఏమైనా అర్జీ ఇచ్చున్నారు సార్? ఇచ్చున్నారు. ఒకసారి చూపించారు వీళ్ళదే ఇప్పుడు కరెక్టే. వీళ్ళదే ఇట్లా తీసుకుంటారా? ఇట్లాగే కొన్ని ఉన్నాయి ల్యాండ్స్, అందుకని అడుగుతున్నారు. వాళ్ళది కూడా ఇట్లాగే మీరు ఎల్పీ నెంబర్ ఎక్కిస్తారా? రీసర్వేలో ఎక్కిస్తారా? ఇట్లాగే మిస్టేక్ జరుగుతుంది. మిస్టేక్ వాళ్ళకి నిజంగా పట్టా ఇచ్చి ఉంటే రీసర్వేలో మిస్ అయిందంటే మనం రిపోర్ట్ పంపించాలి కదా. అంత ముందు కూడా వాళ్ళకి పట్టా ఉంది, 1Bలో వస్తున్నాయి, లోన్లు పెట్టుకుని అన్ని చేసుకున్నారు సార్. రీసర్వేలో ఏం జరిగిందంటే గవర్నమెంట్ ల్యాండ్లు ఇవ్వడానికి లేదని చెప్పి పక్కా పెట్టేశారు.
ఒక జెరాక్స్ తీసింది మీకు ఒకటి. పక్కకు పెట్టేసారు. అందరికి ఇట్లాగే జరగద్దా? ఓన్లీ మీ అధికారి కాబట్టి ఇతనికి ఒక్కడికే ఒకలా జరగద్దా? ఆయన ఏం అధికారి కాదు, ఆ అధికారే కదా సార్. మా విలేజ్ వాళ్ళ తమ్ముడు పట్టా ఇచ్చింది. వాళ్ళ మదర్ అయితే ఒకటి, కొడుకు అయితే ఒకటి కాదు కదా సార్. ఏం సార్ మీరు అట్లా అంటారు? అలాగే సార్, ఇయరే వాళ్ళ మదర్ ఒకటి అయితే కొడుకు ఒకటి కాదు కదా సార్. ఆ రోజు కమిటీ ఎంత మంది వచ్చారు సార్, వీళ్ళందరికి ఇళ్ల స్థలాలు కావాలి. కమిటీలో 40 కుటుంబాలు ఇబ్బంది పడతా ఉన్నాయి. దీపారం పట్టా అయితే కమిటీలో పెట్టే ఇచ్చారు. ఏదో ఈ వేగ్గా ఇవ్వలేదు కాబట్టి ఇచ్చారు సార్. ఇప్పుడు రీసర్వేలో ఆన్లైన్ లో ఒక కాగితం చూపించండి మాకు. ఆన్లైన్ లో ఏముందో చూపించండి సార్. ఆన్లైన్ లో లేదు కదా, నేను లేనప్పుడు ఇళ్ళ పట్టాలి ఇవ్వండి. దాని మీద యాక్షన్ కి రాసున్నాను. మిగిలిన ఎకరా పొలం, ఎకరా ల్యాండ్ అని బౌండరీస్ ఫిక్స్ చేసి మనకు ఆప్షన్ వచ్చినప్పుడు దాన్ని మూవ్ చేస్తాం. ఈ లోపల దీని మీద కూడా ఏదో ఒకటి ఇస్తున్నాం. అదే సార్, ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు 3 నెలలు అయింది సార్ నేను ఇచ్చి. ఇప్పుడు మళ్ళీ అంటే జనాలు ఎట్లా అంటే సార్, ఒక కుటుంబంలో పాపం 4 ఫ్యామిలీలు ఉన్నాయి సార్. ఒక్క కుటుంబంలో 4 ఫ్యామిలీలు ఉన్నాయి. ఎస్టీలు ఉన్నారు, ఎస్సీలు ఉన్నారు. మాకు ఓసీలు ఎవరు లేరంట. ఓన్లీ ఎస్టీలు ఎక్కువ ఉండదు. బీసీలు కొంతమంది ఉన్నారు. అవైలబిలిటీ ఎంత వరకు ఉంటే అవైలబిలిటీ ఉంది సార్. ఇప్పుడు ఆన్లైన్ లేని దాన్ని ఇంత గట్టిగా ఇప్పుడు ఆన్లైన్ లో ఉంది మీరు ఎట్లా చెప్పారంటే బాగుంది. 3 ఏళ్ళు అయింది సార్ రీసర్వే, ఇప్పుడు దాకా ఇచ్చుకోలేదంటే అతని హక్కులు ఏమిటే దాని మీద, గవర్నమెంట్ ల్యాండ్ మీద, ఒక ఇళ్లకి ఒక పేదలకి ఉపయోగపడే ఇళ్ల స్థలాల మీద ఈ విధంగా చేస్తున్నారు. అంటే ఎకరా మనకి ఏదైతే వేకెంట్ ఉందో దాన్ని ఫిక్స్ చేసేసాం. ఇది కూడా ఫిక్స్ చేసాం, కానీ దీని మీద పట్టా ఉంది కాబట్టి దీని మీద డెసిషన్ పట్టా ఉంది సార్. ఇప్పుడు ఇట్లాగే అన్ని పట్టాలు ఉన్నాయి, వాటి మీద డెసిషన్ తీసుకోవట్లేదు, వీటి మీదే తీసుకుంటారు. అది కాదు మా బాధ. మీరు ఆలోచించండి సార్. చేస్తాం సార్ మీరు మేము పేదల తరఫున ఆలోచించండి. మేము చెయ్యాలి. వాళ్ళు ఈ రోజు వండుకుంటే తినాలి. మా చిన్న మాట చెప్తానండి. వాళ్ళ గురించి మాకు ఆయన మీద నేను ప్రేమ లేదు. యాజ్ పర్ రూల్ ప్రకారం ప్రేమ లేదంటే మీరే అడిగారు కదా సార్ నన్ను. అతను ఒక్కడి మీదే పోతున్నారు. అతను ఒక్కడి మీదే నీకేమంత ఇంట్రెస్ట్, మీరే అడిగారు కదా నన్ను డైరెక్ట్. అతను ఒక్కడే ఆయన నాకు బంధువా? అతనికి పట్టా ఇచ్చాడు కాబట్టి పట్టా ఇచ్చింది మనము ఒక వ్యక్తికి పట్టా ఇచ్చారు. ఇప్పుడు ఈయన ఉన్నాడు, ఈయన పట్టా ఇచ్చాడు. పట్టా ఇచ్చిన వ్యక్తి అతనికి పట్టా ఇచ్చారు నాకు అని చెప్పి తీసుకొచ్చి చూపిస్తున్నప్పుడు మనం పట్టా ఇచ్చినది దాని మీద ఏదో ఒక నిర్ణయం తీసుకోకుండా మనం ఆ ల్యాండ్ ని హ్యాండ్ ఓవర్ చేసుకోలేం కదా. కరెక్టే సార్. అప్పుడు మీరు ఇప్పుడు ఒకటి ఇస్తాం సార్ రిజిస్టర్ డాక్యుమెంట్, మీరు తీసుకుని ఆన్లైన్ అన్ని చెక్ చేయరా? మాకు వేగ్గా చూసి ఓకే చేయాలి. కేవలం రీసర్వేలో రాలేదు, రీసర్వేకి ముందు ఉంది. అవి కూడా ఇప్పిస్తారా? ఇప్పుడు మీరు ఇచ్చారు కదా, ఒకటే ఇస్తారా? అవి కూడా ఇప్పిస్తారా? ఇది ఆల్రెడీ ప్రాసెస్ లో ఉంది. ఈ ఫైల్ ప్రాసెస్ లో ఉంది. దాని మీద ఏదో ఒక నిర్ణయం రానియండి. మీరు నిర్ణయం అంటే ఇప్పుడు సార్ మీరు వచ్చే దగ్గర మీ దగ్గర 2-3 సార్లు ఇచ్చేయండి. అంటే ఎప్పటికి వస్తుంది? అంటే రైతులందరూ చనిపోయిన తర్వాత వస్తుందా, లేకుంటే వీళ్ళ బిడ్డల ఇల్లు అన్యాయం అయిపోయిన తర్వాత వస్తుందా? ఎన్ని ఏళ్ళు పడుతుంది సార్? ఈ వీడియో గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. అలాగే లైక్ మరియు సబ్స్క్రైబ్ చేయండి.